హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి గ్రాన్యూల్స్ ఇండియన్ లిమిటెడ్లో డిసెంబర్ 3వ తారీఖు నాడు ఇంటర్మీడియట్ బైపీసీ ఎంపీసీ చేసిన వాళ్ళకి మనకి ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మాలో. థర్డ్ కంపెనీ వచ్చేసి బయోకాన్ లిమిటెడ్లో డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రొడక్షన్, ప్యాకింగ్, ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి 3 కంపెనీల గురించి క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ గ్రాన్యూల్స్ ఇండియన్ లిమిటెడ్లో ఓన్లీ ఫ్రెషర్స్ను మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. డిసెంబర్ 3వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి కంపెనీ లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్ ఒకే దగ్గర. గ్రాన్యూల్స్ ఇండియన్ లిమిటెడ్, గగిల్లాపూర్ విలేజ్, దుండిగల్, గండిమైసమ్మ, మేడ్చల్, మల్కాజిగిరి డిస్టిక్, హైదరాబాద్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలు నిర్వహించినప్పుడు తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది 60 days ఇచ్చి వాళ్ళు తర్వాత ట్రైనింగ్ పీరియడ్లో అకామిడేషన్, ఫుడ్, బుక్స్, క్లాత్స్, షూస్ అనేది వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతుంది. 60 రోజులు కూడా మనకి నెలకు వచ్చేసి 5,000 పర్ మంత్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది స్టైపెండ్. ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ చేసి ఉండాలి. 2023, 2024, 2025 పాస్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఈ ఎంపీసీ, బైపీసీలో పాస్ అయిన వాళ్ళు 50% మార్క్స్ వచ్చేసి ఉండాలి. ఏజ్ 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మేల్ క్యాండిడేట్, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా తీసుకుంటారు. ఇంటర్వ్యూలో మనకు డాక్యుమెంట్స్ అనేది రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళి చేయడం జరుగుతుంది. బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ హైర్ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, హాస్టల్ ఫెసిలిటీస్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి మనకి బెనిఫిట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది కంపెనీకి మనం జాయిన్ అయిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఓన్లీ ఫ్రెషర్స్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మాలో డేట్ వచ్చి డిసెంబర్ 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి సన్ ఫార్మా ఇండస్ట్రియల్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 4708, జిఐడిసి ఇండస్ట్రియల్ ఎస్టేట్, అంకులేశ్వర్, గుజరాత్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి జాబ్ లొకేషన్ సర్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్, గుజరాత్ ఈ లొకేషన్లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి జూనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. బీఎస్సీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మొత్తం 12 పోస్టులు అనేవి ఉన్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్గా పొజిషన్ అనేది ఇస్తారు. ఐటీఐ, ఏఓసిపి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మొత్తం పోస్టులు 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే అప్రెంటిస్గా పొజిషన్ అనేది ఇస్తారు. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐటీఐ, ఏఓసిపి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఫ్రెషర్గా 2024, 2025 పాస్ అయిన మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మొత్తం పోస్టులు 10 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సన్ ఫార్మాలో ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయోకాన్ లిమిటెడ్. డిసెంబర్ 7వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి హోటల్ మై స్పేస్, కెనిల్వర్త్, ప్లాట్ నెంబర్ 6, 7, 15 and 16, బి బ్లాక్, ఆటోనగర్, విశాఖపట్నం ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలి, క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి క్లియర్గా చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి కాంపౌండింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫిల్లింగ్ ఏరియాలో మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా, డి ఫార్మసీ, ఎంఎస్సీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ప్యాకింగ్ ఏరియాలో ఆటోమేటిక్ వేల్ ఇన్స్పెక్షన్, మాన్యువల్ వేల్ ఇన్స్పెక్షన్, లేబులింగ్ మిషన్ అండ్ ప్యాకింగ్ మిషన్ విత్ ట్రాక్ ఇన్ ట్రాష్ ఈ స్కిల్స్ అనేది మనకి ప్యాకింగ్ ఏరియాలో వచ్చి స్కిల్స్ ఉన్నట్టయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి మనకి ప్యాకింగ్ ఏరియాలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా, డి ఫార్మసీ, ఎంఎస్సీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లోకి పిఎఫ్ఎస్, సెంట్రిఫీజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, విజువల్స్, ఆటోక్లవ్, లయోఫెల్లర్ ఈ స్కిల్స్ అనేది మనకు వచ్చినట్టయితే 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఈ, బీటెక్, డిప్లొమా, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లోకి
వాటర్ సిస్టమ్, హెచ్విఏసి, ఈఎంఎస్, బిఎంఎస్, ఆపరేషన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కూడా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి మనకి ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఈ, బీటెక్, డిప్లొమా, మెకానికల్, ఎలక్ట్రికల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. బిల్డింగ్ మెయింటెనెన్స్, క్లీన్ రూమ్ మెయింటెనెన్స్, సివిల్ సిస్టమ్, సేఫ్టీ సిస్టమ్స్ వీటి మీద మనకి స్కిల్స్ అన్ని ఉంటుంది. వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఈ, బీటెక్, డిప్లొమా, సివిల్ అండ్ మెకానికల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఎక్విప్మెంట్ క్వాలిఫికేషన్, క్యూఎంఎస్, డాక్యుమెంటేషన్, కాపా, రిస్క్ అసెస్మెంట్ అండ్ డీవియేషన్ వీటి మీద మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ వచ్చినట్టయితే 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఈ, బీటెక్, డిప్లొమా, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఈ విధంగా మనకి ఇంటర్వ్యూ నిర్వహించి ప్రొడక్షన్ ప్యాకింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా ఫుల్ టైం క్వాలిఫికేషన్ కలిగి తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బయోకాన్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉండనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఈరోజు మొత్తం వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, సెకండ్ కంపెనీ సన్ ఫార్మా, థర్డ్ కంపెనీ బయోకాన్, ఈ 3 కంపెనీలు కూడా ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉండనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమంది చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకా నాకు మోటివేషన్గా ఉండే ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.